టాలీవుడ్ లో ఇప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజాగా సత్తా చాటుతోన్న రవితేజ ఒకరు. హిట్లు ఫ్లాపులతో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు గత ఏడాది పలు చిత్రాలతో వచ్చాడు. కానీ ఇవేమీ రవితేజకు విజయాన్ని మాత్రం అందించలేదు. బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజు నటించిన తాజా చిత్రమే ఈగల్. టాలెంటెడ్ గై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంత్ యాక్షన్ తో రూపొందింది. మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హీరో రవితేజ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ మధ్య కాలంలో క్రాక్ తర్వాత ఆయన నుండి ఆ స్థాయి చిత్రం రాలేదు. ధమాకా కొంచెం పర్లేదు అనిపించింది. వరుస చిత్రాలు చేస్తున్నా పరాజయాల శాతమే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవ్వగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కుచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. మధుబాల, వినయ్ రాయ్, నవదీప్ కీలక రోల్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అండ్ టీజర్ తో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. ఇక కథలోకి వస్తే, హీరో రవితేజ ఒక అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన చుట్టుపక్కల ఎలాంటి అన్యాయం జరిగినా కూడా తను రియాక్ట్ అవుతూ తన అనుకునే వాళ్లను కాపాడుకుంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే కొంతమంది పోలీసులు అతడిని అడవి నుంచి బయటికి తీసుకురావాలి అని కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. మరోపక్క ఇలాంటి సమయంలో రవితేజ అడవి నుంచి బయటికి వస్తే అతన్ని అరెస్టు చేయాలని పోలీసులు చూస్తుంటారు. అతడి కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, ఆయన గత చరిత్ర ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా తప్పకుండా చూడాల్సిందే. విశ్లేషణ: రవితేజ నటించిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ చిత్రం. హీరో గురించి తమకి తెలిసిన కథని అనేక మంది వారి వారి కోణాల్లో చెబుతూ కథ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రవితేజ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే. కథలో కొంత కొత్తదనం ఉన్నప్పటికీ కథనం ఆసక్తికరంగా సాగలేదు. సినిమాటోగ్రఫీపై అవగాహన ఉన్న దర్శకుడు కొన్ని సీన్స్ ని హాలీవుడ్ స్థాయిలో చూపించి వావ్ అనిపించాడు. రవితేజకి సీన్స్ అండ్ డైలాగ్స్ తక్కువ ఉన్నప్పటికీ ఇతర పాత్రలతో రవితేజని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఎలివేషన్, డైలాగ్స్ కూడా సీన్ కి తగ్గట్టు ఉండడంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శృతి మించిన ఎలివేషన్స్, ఫ్లాట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సాగింది. ఈగల్ పూర్తిగా కేజీఎఫ్ స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో హీరో గురించి పలు పాత్రలు చెప్పే ఎలివేషన్ సీన్స్ తో సాగుతుంది. సినిమా ఫస్ట్ హౌస్ బిలో యావరేజ్ గా ఉన్న ఈ సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి యావరేజ్ గా మారింది. దర్శకత్వ పరంగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు అదిరిపోయింది. సినిమాలో చాలా మాస్ సీన్లున్నాయి. బీసీ సెంటర్లు పిచ్చెక్కిపోయే షాట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అమ్మవారి హ్యాండ్స్ నుంచి గన్ జారడం, యాక్షన్ సీక్వెన్స్ లో గన్నుతో సిగరెట్ ను వెలిగించుకోవడం, ఈ సన్నివేశాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇదో యాక్షన్ డ్రామా. ఫుల్ స్టైలిష్ గా ఉంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న స్టోరీ బాగుంది. అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలా వరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగానే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే డైలాగులను కానీ సాంగ్స్ కానీ డిజైన్ చేయించుకున్న విధానం కూడా ఓకే. ఈ కథకి రవితేజని ఎంచుకొని కూడా దర్శకుడు ఒక మంచి పని చేశాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు ఎక్కువగా యాక్షన్ పార్ట్ ని నమ్ముకొని ముందుకు వెళ్లాడు. కథాపరంగా అక్కడక్కడ కొంచెం లూప్ హోల్స్ ఉన్నప్పటికీ రవితేజ తన నటనతో ఆ సినిమా చూసే ప్రేక్షకుడికి ఆ లూప్ హోల్స్ గుర్తు రాకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇక ఫస్ట్ హాఫ్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం అసలైన స్టోరీ ఏంటి అనేది చూపించాడు.